సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ లో మనం చేయబోతుంది హైడ్ అండ్ సీక్ పార్ట్ 2. ఈ వ్లాగ్ లో మనము ఇంకా హైడ్ అండ్ సీక్ ఆడతాము కాబట్టి ఎవరెవరు ఆడుతున్నారో చెప్పాలా. ఇది మా చెల్లి ఋషిక, ఎట్టైనా మీకు తెలుసు కాబట్టి ఈ పిల్ల వ్లాగ్స్ చేసింది. ఇంకా ఇంట్రొడక్షన్ ఈ పిల్ల వేస్తుంది, ఈసారి నేను ఇచ్చాను. ఇంకా ఈ పిల్ల మా పిన్ని వాళ్ళ కూతురు, ఇంకా సహస్ర. ఈ పిల్ల ఇంకా అక్కడ ఉంటుంది. ఈ పిల్ల నిక్నేమ్ సాచి. మేము అందరం డాంకీ సాచి అట్ట పిలుస్తాం. ఇప్పుడు ఈ డాంకీ సాచిలో వదిలేసి ఇప్పుడు మనము ఇంకా హైడ్ అండ్ సీక్ కోసం వచ్చాం కాబట్టి హైడ్ అండ్ సీక్ కావాలి. పనండి. ఫస్ట్ డిన్నర్ ఓర్ ఫస్ట్ డిన్నర్ టూ స్మాల్. మనము ప్లాన్ చేసినాం కదా సాచి అని, కానీ సాచి ఇంత చిన్నది కాబట్టి ఓకే అయితే నువ్వే చెప్పు. సరే అయితే నేను హాల్లోకి వెళ్తున్నా. కౌంట్ చేద్దాం దాండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. పదండి ఇప్పుడు వెళ్దాం. అబ్బా ఒరే ఇంత ఈజీ ప్లేస్ దొరుకుతాడా? దానమ్మా దాని సాచి అమ్మా. ఇప్పుడు దాన్ని ఇద్దరు బెడ్ల కిందే, ఇద్దరు బెడ్ల కిందే. ఇప్పుడు బయటకు వస్తుంది. ఇద్దరు బెడ్ల కిందే సింపించరు దానికోండి. ఇప్పుడు నెక్స్ట్ ఋషిక. ఎందుకు నేనెందుకు ఆ పిల్ల కదా బిగ్ టు స్మాల్. ఆ పిల్ల బీ కంటే పెద్దదా ఏంది? సో అయితే ఋషిక పోయి ఇంకా కౌంజి చూడండి ఇక్కడ సో హలో గైస్, సారీ నేను మర్చిపోయేలా అంటున్నా. సారీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అయిపోయింది. గైస్ ఏంటి గైస్, ఈ పిల్ల ఎప్పుడు ఈ ప్లేస్లోనే దాక్కుంటుంది. చూడండి సింపుల్గా. ఇంకా ఇప్పుడు ఉద్దేశ్ ఇక్కడైతే ఇక్కడ కూడా లేదు దాన్ని. ఇక్కడ కూడా లేడు. ఎక్కడ ఉన్నాడబ్బా? పైన బాత్రూంలో చూడు. పైకి వెళ్తాం ఒకసారి దాండి, పైకి వెళ్తాం. ఎక్కడున్నాడబ్బా? తెచ్చుకో తాత. కింద ఉన్నాడు. లేడు ఎక్కడ కూడా, కానీ మనం కింద కలిసి మాట్లాడుతుంది. దేశ్ అవుట్. కెమెరామ్యాన్ నువ్వెందుకు చెప్పావు? కెమెరా మ్యాన్ ఉమెన్ ఎందుకు చెప్పావు నువ్వు? వాళ్ళకనే చెప్పాను. దాసాచి ఇప్పుడు నువ్వే ఓ నో ఓ నో. ఇప్పుడు డైరెక్ట్ తీసుకునేది ఓ బర్రా చల్లని గుండు బర్రే. ఇప్పుడు 20 దాకా కౌంట్ పెట్టు. 1 2 ఓవర్. 20 1 2 దాకా 1 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15
20 పదండి ప్లేస్లో దాక్కుంటారు. ఇక్కడ ఉన్నాడు. రా ఉద్దేశ్. ఎందుకు దా పువ్వులకు చూద్దాం. బయట చూద్దాం ఒకసారి. సాక్షి బయట సాక్షి ఎత్తుకో. కెమెరామ్యాన్ ఈసారి ఇంకా చెప్పతాకు. సరే గైస్ మీకు తెలుసా నేను ఎక్కడెక్కడ దానుకున్నాను? ముందు నేను ఏం చేసా అంటే నేను ఆ బెడ్ కింద దానుకున్నా. ఆ బెడ్ కింద దానుకున్న తర్వాత సాక్షి అట్లా వెళ్ళిపోయింది. సో నేను అక్కడి నుంచి వాషింగ్ మిషన్కి వెళ్ళిపోయినా. మళ్ళీ ఇంకా సాక్షి అక్కడికి వచ్చి చూసినాను. నేను వాషింగ్ మిషన్కి వెళ్ళిపోయినా. మళ్ళీ బయటకు వచ్చింది వాషింగ్ మిషన్ చూడడానికి. అప్పటికి నేను అక్కడికి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఇంకా లాస్ట్లో సాచి సిద్ధు. మర్చిపోయి ఇప్పుడే కదా సాచి చేసింది అంటే బయటకు బాగా ఇంట్రొడక్షన్ అయిపోయిందా? సో ఇలాగే